వెల్లుల్లి కారం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని ఇది వేడైపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్‌లోని ఫ్రై చేసుకోవాలండి. ఇలా అయితే అన్ని కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదండీ! ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసేసుకోవాలండి. వీటిని కూడా కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే చివర్లో వెల్లుల్లిని కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని చివర్లో కొద్దిగా చింతపండు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ వేడికే ఇది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం వీటిని కొద్దిసేపు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసేసుకుందామండి. ఇందులో కొద్దిగా బెల్లం అలాగే టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా అయినా తీసుకోవచ్చు. కానీ ఇందులో పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. దానికోసం స్టవ్ పైన ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాన్‌ని అలానే పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకుందాము. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాము. ఒక 2 నిమిషాలు మనం ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.